హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. లాస్ట్ వీడియో క్లాస్ 11లో దిస్ పీసీ కోసం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్ 12లో రీసైకిల్ బిన్ కోసం తెలుసుకుందాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా రీసైకిల్ బిన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. రీసైకిల్ బిన్ అంటే కంప్యూటర్ లో డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా టెంపరీగా ఈ రీసైకిల్ బిన్ లో స్టోర్ అవుతాయి. అంతేకాకుండా కంప్యూటర్ లో యాక్సిడెంటల్ గా ఇంపార్టెంట్ ఫైల్స్ డిలీట్ అయినా కూడా ఆ ఫైల్స్ ఈ రీసైకిల్ బిన్ లో ఉంటాయి. వాటిని మనం ఈజీగా రికవర్ చేయవచ్చు. సో ఈ రీసైకిల్ బిన్ మనకి ఫైల్స్ ని సెక్యూర్డ్ గా మెయింటైన్ చేయడానికి అండ్ యాక్సిడెంటల్ డిలేషన్ మిస్టేక్స్ ని కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా రీసైకిల్ బిన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు రీసైకిల్ బిన్ ని ఎన్ని రకాలుగా ఓపెన్ చేయవచ్చో తెలుసుకుందాం. రీసైకిల్ బిన్ ని 2 మెథడ్స్ లో ఓపెన్ చేయవచ్చు. ఫస్ట్ మెథడ్, డెస్క్టాప్ లో రీసైకిల్ బిన్ ఐకాన్ ఉంటుంది, దానిపై డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే రీసైకిల్ బిన్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఈ విధంగా ఫస్ట్ మెథడ్ లో రీసైకిల్ బిన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ లో రీసైకిల్ బిన్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. టాస్క్ బార్ లో సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఆ సెర్చ్ బాక్స్ లో రీసైకిల్ బిన్ అని టైప్ చేస్తే రీసైకిల్ బిన్ ఐకాన్ షో అవుతుంది. దానిపై క్లిక్ చేస్తే రీసైకిల్ బిన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సెకండ్ మెథడ్ లో రీసైకిల్ బిన్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిలీట్ చేసిన ఫైల్స్ ను రీసైకిల్ బిన్ నుండి ఎలా రీస్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దిస్ పీసీ ఓపెన్ చేశాను. ఐ డ్రైవ్ ను ఓపెన్ చేశాను. ఇందులో మై ఫొటోస్ అని కనిపిస్తున్న ఈ ఫోల్డర్ ని డిలీట్ చేసి రీస్టోర్ చేసి చూపిస్తాను. రీసైకిల్ బిన్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఐ డ్రైవ్ లో ఉన్న మై ఫొటోస్ ఫోల్డర్ ను డిలీట్ చేశాను. డిలీట్ చేసిన వెంటనే ఐ డ్రైవ్ లో ఉన్న మై ఫొటోస్ అనే ఫోల్డర్ రీసైకిల్ బిన్ లోకి వచ్చేసింది. ఈ విధంగా ఏ లొకేషన్ లో ఉన్న ఫైల్స్ ని డిలీట్ చేసినా గానీ ఈ విధంగా రీసైకిల్ బిన్ లోకి వచ్చి ఉంటాయి. ఇప్పుడు డిలీట్ చేసిన ఈ మై ఫొటోస్ అనే ఫోల్డర్ ని ఎలా రీస్టోర్ చేయాలో చూపిస్తాను. రీస్టోర్ చేయాలనుకున్న ఫైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఇందులో రీస్టోర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ ఫోల్డర్ ని మనం ఏ లొకేషన్ లో డిలీట్ చేసామో ఆ లొకేషన్ కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా డిలీట్ చేసిన ఫైల్స్ ను రీసైకిల్ బిన్ నుండి రీస్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా కంప్యూటర్ లో ఏ లొకేషన్ లో ఉన్న ఫైల్స్ నైనా కానీ పొరపాటున డిలీట్ చేసినా కూడా రీసైకిల్ బిన్ లోకి వచ్చి ఉంటాయి. వాటిని ఈ విధంగా రీస్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైల్స్ ని పర్మనెంట్ గా ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. మనం కంప్యూటర్ లో ఏదైనా ఫైల్ పై రైట్ క్లిక్ చేసి డిలీట్ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ డిలీట్ అవుతుంది. ఇది రీసైకిల్ బిన్ లో స్టోర్ అయి ఉంటుంది. దీన్ని టెంపరరీ డిలేషన్ అంటారు. ఇలా టెంపరీగా డిలీట్ చేసిన ఫైల్స్ ను పర్మనెంట్ గా డిలీట్ చేయాలి అంటే రీసైకిల్ బిన్ ఓపెన్ చేసి పర్మనెంట్ గా మనం ఏ ఫైల్ అయితే డిలీట్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ పై రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో డిలీట్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫోల్డర్ అని పాపప్ ఓపెన్ అవుతుంది. ఎస్ పై క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా టెంపరీగా డిలీట్ చేసిన ఫైల్స్ ను పర్మనెంట్ గా డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీసైకిల్ బిన్ లో టెంపరీగా డిలీట్ అయ్యి ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా సింగిల్ క్లిక్ లో ఎలా పర్మనెంట్ గా డిలీట్ చేయాలో చూపిస్తాను. రీసైకిల్ బిన్ పై రైట్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంటీ రీసైకిల్ బిన్ పై క్లిక్ చేస్తే రీసైకిల్ బిన్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా పర్మనెంట్ గా డిలీట్ అవుతాయి. ఈ విధంగా టెంపరీగా డిలీట్ చేసిన ఫైల్స్ అన్నింటినీ కూడా ఒకేసారి పర్మనెంట్ గా డిలీట్ చేయవచ్చు. మనం కంప్యూటర్ లో ఫైల్స్ ని డిలీట్ చేసేటప్పుడు ఆ ఫైల్స్ రీసైకిల్ బిన్ లోకి రాకుండా డైరెక్ట్ గా పర్మనెంట్ డిలీట్ అవ్వాలి అంటే ఫైల్ ను సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో షిఫ్ట్ ప్లస్ డిలీట్ కీ ప్రెస్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్ డిలీట్ దిస్ ఫోల్డర్ అని పాపప్ ఓపెన్ అవుతుంది. ఎస్ పై క్లిక్ చేస్తే ఆ ఫైల్ పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా కంప్యూటర్ లోని ఫైల్స్ ను షిఫ్ట్ కీ ప్లస్ డిలీట్ కీ యూజ్ చేసి పర్మనెంట్ గా డిలీట్ చేయవచ్చు. ఇలా డిలీట్ చేసిన ఫైల్ రీసైకిల్ బిన్ లోకి రాదు, డైరెక్ట్ గా పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా రీసైకిల్ బిన్ యూజ్ అవుతుంది.
ఇక్కడతో కంప్యూటర్ బేసిక్స్ పార్ట్ 12 వీడియో అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియో క్లాస్ 13లో ఫైల్ అంటే ఏమిటి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.